గౌరవనీయులు పూజ్యులు మాన్యులు సర్వశ్రీలు ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నప్పటికీ చంద్రుడు మాత్రం ఒక్కడే. మన ప్రియతమ నేత, మన ముద్దు బిడ్డ, దేవరగతుల ప్రజల ఆశా జ్యోతి, అనాదిశలు కృషి చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, ఆపదలో ఆదుకున్న వ్యక్తి. వారు ఎక్కడ ఉన్నా వారు చూపన్న దేవరగతుల నియోజకవర్గ ప్రజల మీద ఉంటుంది. భగవంతుడు వారికి ఎంత శక్తినిస్తే అంత శక్తి కొలది సేవ చేసే మన అన్న ఈనాడు మధుసూదన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదే విధంగా మరో మిత్రుడు సహోదరుడు ఇటీవల మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ప్రశాంత్ గారు, వారు ఎల్లవేళ మనకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి. ప్రశాంత్ గారు కూడా స్వాగతం సుస్వాగతం. అంతేకాకుండా ఇటీవల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ శ్రీ పి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం. ఇటీవల కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్ గా శ్రీమతి భారతీ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కొత్తకోట మండల నాయకులు, టౌన్ నాయకులు, కార్యకర్తలు, మన వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బాబాయ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి, ఓఎస్ గారు, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నా. ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ ముగించడానికి ప్రయత్నం చేస్తా. కొత్తకోట పట్టణం అమ్మ దయచేసి మాట్లాడకండి. దయచేసి ఒక్క విషయం చెప్తాను. కొత్తకోట పట్టణం, నా పేరు బాల వెంకటేశ్వర్లు. నేను ఒక అసాధారణ కార్యకర్త, అసాధారణ వ్యక్తి. ఇటీవల కుదిరితే తిరుపతి, కుదురకుంటే కురుమూర్తి ఒక పవిత్రమైన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నాకు ఒక పాలక మండలి సభ్యునిగా ఇచ్చినందుకు వారికి సాయంకాల సమయంలో, సంధ్యారాయ సమయంలో ఈ సందర్భంగా శిరస్సు వహించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఒక భవనం పెట్టుకుంటే మన ఇంటి ముందర కుక్కను పెట్టుకుంటాం అంటే కుక్కకు ఒక విశ్వాసగల పాత్రుడిగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా వస్తే అది అడుగుతుంది. నేను జిఎంఆర్ గారికి ఒక విశ్వనీయతతో, ఒక విశ్వాస పాత్రుడిగా, వారికి జీవిత సభ్యుడిగా ఉంటానని సందర్భంగా సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా దశాబ్ది కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు అన్న, ఒక పాలపక్ష నాయకుడు కాదు, ఆయన ప్రజాపక్ష నాయకుడిగా ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దేవరగడ్డ నియోజకవర్గంలో వారు అహర్నిశలు కృషి చేసి ఈనాడు నియోజకవర్గం గెలిచి ఈనాడు ఈ జిల్లా మంత్రి కానీ, మరి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఉంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా ఉంటున్నటువంటి అన్న జిఎంఆర్ గారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నిరుపేద వ్యక్తిగా ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడ్డారని ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి మన వనపర్తి, మన దేవరగడ్డ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మన కన్యకాపరమేశ్వరి మాత అవినీతిపై అధర్మంపై ధర్మంతో సాగించిన కన్యకాపరమేశ్వరి మాత యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆ పక్కనే సరస్వతి మాత ఉంది. అన్న అసెంబ్లీలో మాట్లాడే విధానము, కార్యక్రమాల్లో చేసే విధానము, ప్రెస్ మీట్ లో మాట్లాడే విధానము, కార్యకర్తలతో మాట్లాడే విధానము, ఒకనాడు ఒక ఎమ్మెల్యే ఏదో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి, ఎవరు అడిగితే చెప్తారని ఆలోచన. ఈనాడు ఉదయం నేను రోజు పేపర్ చూసి అలవాటు ఉంది. ఆయన అన్న యొక్క దినచర్య చూస్తున్నా, ఏ రోజు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ సమయంలో ఒక మామూలు సామాన్య కార్యకర్త వెళ్ళి మన శాసనసభ్యులు కలిసి మన బాధను చెబితే వారు సొంత బాధగా స్వీకరించి ఈనాడు సమస్యలు సమస్ఫూర్తిగా పరిష్కరించి దిశగా ముందుకెళ్తున్నటువంటి అన్న ఈ రోజు నాకు కురుమూర్తి దేవస్థాన పాలక మండలి ఇస్తే దశాబ్ది కాలంలో చేయనటువంటి కార్యక్రమాలు చేసి అన్న సమయము, సలహాలు, సహకారాన్ని మూడింటిని తీసుకొని వారి పేరు అక్కడ సువర్ణాక్షతో లిఖింపబడిన దిశగా ముందుకెళ్తాను. ఈ సందర్భంగా సగర్భంగా విజ్ఞప్తి చేస్తూ నిర్వాహకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా శిరస్సు వహించి వందనాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నారు. జై వాసవి.